రోజంతా పనిచేసిన తరువాత అలసటగా అనిపించడం సహజమే. అయితే కొందరికి ఏ పని చేయకపోయినా ఎప్పుడూ అలసటగా, నీరసంగా అనిపిస్తుంటుంది. పొద్దున్నే లేచినప్పుడు కూడా శరీరం అంతా శక్తిహీనంగా, బలహీనంగా ఉంటుంది. చిన్న పని చేసినా నిస్సత్తువ కమ్ముకొస్తుంటుంది. ఒంట్లో విటమిన్లు తగ్గడం వల్లే ఇలా నీరసంగా ఉంటుందని సర్ది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి నీరసం వెనుక కొన్నిసార్లు ప్రమాదకర జబ్బులు కూడా దాగి ఉండొచ్చునని చెబుతారు నిపుణులు. తరచూ వేధించే అలసట గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అలసట అనేది సాధారణమా లేక శరీరం ఇచ్చే హెచ్చరిక? ఏ మనిషి అయినా అలసటగా ఉంది అని ఆయన పర్సనల్గా ఫీల్ అయితే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని అర్థం. దీంట్లో 2-3 కారణాలు ఎత్తుకోవాలి. ఒకటి ఫిజియలాజికల్ అలసట, అంటే రెస్ట్ లేకపోవడం వల్ల అలసట. పెథలాజికల్ అలసట అంటే పెథలాజికల్ అంటే ఏదైనా రోగం, డిసీజెస్ వల్ల అలసట. థర్డ్ సైకలాజికల్, ఎనీ స్ట్రెస్, సైకలాజికల్ ఇష్యూస్, డిప్రెషను, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ వల్ల అలసట. లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీ వల్ల అలసట. సో ఫండమెంటల్గా అలసట అనే మన మనసులో వచ్చిందంటే దాన్ని డీప్గా ఎవాల్యుయేట్ చేసుకుని దానికి కారణం ఏంటని తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయాలి. ఏ వయసులో అయినా అలసట వచ్చిందంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం కంపల్సరీగా డాక్టర్, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. అలసట ఎక్కువగా రావటానికి ముఖ్యమైన కారణాలు ఏమిటి? మనకి ఇష్టం లేని పని చేస్తే ఎప్పుడు అలసటగానే ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్. 2, మన కెపాసిటీకి మించిన పని చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 కేజీలు బరువు 10 కిలోమీటర్లు తీసుకెళ్ళగలను. అదే 20 కేజీలు బరువు తీసుకెళ్ళమంటే ఒక రోజు తీసుకెళ్ళను, 2 కేజీలు రోజు తీసుకెళ్తాం, 3 రోజు అలసిపోతాం. ఎందుకంటే ఐఎమ్ నాట్ ట్రైన్డ్ ఫర్ ఇట్. సో దానివల్ల అలసట, ఫిజికల్ అలసట. అది నెక్స్ట్ షుగరు, థైరాయిడ్ ఉంటే కూడా అలసట వస్తుంది. థైరాయిడ్ ఉంటే ఏంటంటే హైపోథైరాయిడిజం, ఎస్పెషల్లీ T3 తక్కువ ఉండటం వల్ల మన మెటబాలిజం తగ్గుద్ది. సో ఎప్పుడు డల్గాను, నిద్రపోవాలి, ఏ పని చేయకూడదు, అలసిపోయినట్టు ఉంటుంది. షుగర్ ఎక్కువైపోతే ఏమవుద్దంటే బ్లడ్లో షుగర్ ఉంటుంది కానీ అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు, అప్పుడు కూడా అలసట వస్తుంది. 3వది న్యూరోపతి. న్యూరోపతి ఏంటంటే B12 డెఫిషియన్సీ వల్ల నరాలు ఇబ్బంది ఉంటే దానివల్ల కూడా తిమ్మిర్లు, మంటలు వచ్చి నీరసంగా ఉంటుంది. ఇదంతా కాకుండా ఏ పని చేయకుండా ఎప్పుడు ఇంట్లో ఉంటే కూడా అలసట వస్తుంది. అదేంటంటే దాన్ని లేజినెస్ వల్ల వచ్చే అలసట అంటాం. సో ఈ రకరకాల కారణాల వల్ల అలసట వచ్చే అవకాశాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సైకాట్రిక్ డిసీజెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్, ఇవన్నీ కూడా అలసటకి కారణాలు అవ్వచ్చు. విటమిన్ డి, విటమిన్ B12 లోపాలకు అలసటకు సంబంధం ఉందా? విటమిన్ డి, B12 లాస్ట్ 10 ఏళ్ళ నుంచి అందరం చూస్తున్నాం, అందరికీ డెఫిషియన్సీ ఉంది. విటమిన్ B12 జనరల్గా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్లో ఆబ్వియస్గా కొంచెం డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. నాన్ వెజిటేరియన్లో కూడా చాలా కాలం నుంచి మనం డెఫిషియన్సీ చూస్తున్నాం. ఎందుకంటే మనకి నాన్ వెజ్ తీసుకున్నా కానీ పొట్టలో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ఫ్యాక్టర్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మనం ఫుడ్ తీసుకున్న B12 ఫుడ్ తీసుకున్నా కానీ అబ్జర్వ్ అవ్వదు. అట్లాంటి పేషెంట్స్కి మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినా B12 డెఫిషియన్సీ అలాగే ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి నేసల్ స్ప్రే లేదా సబ్లింగ్వల్ ట్యాబ్లెట్ లేకపోతే ఇంజెక్షన్ రూపంలో B12 ఇచ్చే అవకాశం. అలాగే విటమిన్ డి. విటమిన్ డి జనరల్గా వచ్చేది సూర్యరశ్మి మన స్కిన్లో పడితే విటమిన్ డి జనరేట్ అవుద్ది. ఇది ఎలా వస్తుంది? ఫండమెంటల్ మెకానిజం ఏంటంటే మన స్కిన్ డార్క్గా ఉండకూడదు. రెండోది 2 to 3 అవర్స్ మనం పొద్దున్నే ఎండ అంటే 8 to 11 ఉన్న ఎండలో 70% అంటే 70% మన బాడీ కవర్ చేసుకోకుండా ఆ ఎండలో ఉండగలిగితే మనకి అడిక్వేట్గా విటమిన్ డి వస్తుంది. సో మనం 70% అన్కవర్డ్గా ఎండలో ఉండటం జరిగే పని కాదు ఎప్పుడు. ఎందుకంటే అందరం రూముల్లో ఉంటున్నాం, ఏసీల్లో ఉంటున్నాం, ఇండోర్ వర్క్ ఎక్కువైపోయింది, అవుట్డోర్ వర్క్ తగ్గిపోయింది. సో డెఫినెట్గా విటమిన్ డి డెఫిషియన్సీస్. ఈ విటమిన్ B12, విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే నర్వస్ సిస్టము, బోన్స్, మజిల్స్, మనం ఏ పని చేయాలన్నా కోఆర్డినేషన్ నర్వ్స్ ఇస్తుంది, స్ట్రెంగ్త్ మజిల్ ఇస్తుంది. మజిల్ స్ట్రెంగ్త్ అంటే బోన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ 3 ఎప్పుడు కోఆర్డినేట్గా ఉంటుంది. ఈ 2 తగ్గడం వల్ల మీకు ఈ మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్, నర్వ్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల అలసట, పని చేయలేకపోవడం, ఎప్పుడూ నీరసంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రక్తహీనత ఉన్న వారికి అలసట ఎందుకు ఎక్కువ? ఎనీమియా అంటే రక్తం అవసరం ఉన్న దానికంటే తక్కువ ఉంటాం. జనరల్గా
ఇండియన్స్లో మేల్స్లో 14 to 16 గ్రామ్స్, ఫీమేల్స్లో 11 to 13 గ్రామ్స్ హీమోగ్లోబిన్ ఉండాలి. ఈ హీమోగ్లోబిన్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి, బాడీలో ప్రొడ్యూస్ అవ్వడానికి మనకు కావాల్సింది మెయిన్ ఏంటి? విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్. ఈ ముడి పదార్థాలు ఉంటే మన బోన్ మ్యారో, మన కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి రక్తం ప్రొడ్యూస్ చేయండి అని సిగ్నల్ బోన్ మ్యారోకి పంపిస్తే ఈ ముడి పదార్థాలు తీసుకుని రక్తం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో కిడ్నీ సరిగ్గా ఉండాలి, బోన్ మ్యారో సరిగ్గా ఉండాలి, ముడి పదార్థాలు సరిగ్గా ఉండాలి. అంటే ముడి పదార్థాలు ఈ ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్ మన ఫుడ్లో కానీ ట్యాబ్లెట్ ద్వారా కానీ తీసుకోగలిగితే మన హీమోగ్లోబిన్ కరెక్ట్గా ఉంటుంది. మన హీమోగ్లోబిన్ ఎప్పుడైతే తగ్గుద్దో మన బాడీలో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ, అంటే మన హీమోగ్లోబిన్ మీదే ఆక్సిజన్ మొత్తం క్యారీ అవుతూ ఉంటుంది. ఆక్సిజన్ బ్లడ్లో క్యారీ అయ్యే సెల్స్కి ఇస్తేనే మెటబాలిజం వచ్చి ఎనర్జీ వస్తుంది. మన హీమోగ్లోబిన్ 5 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉండదు అంటే మనకు 30% ఉంది. సో 30%లో ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి ఎనర్జీ కూడా తగ్గిపోద్ది, ఎందుకంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. సో హీమోగ్లోబిన్ తగ్గి అనీమియా ఉంటే డెఫినెట్గా నీరసము, కాలు నొప్పులు, తొందరగా అలసిపోవటము, నిద్ర పట్టకపోవటం, హెయిర్ లాసు, ఆకలి లేకపోవటం, కొంతమందికి అన్నం తిన్నా మింగుడు పడకపోవటం జరిగే అవకాశాలు ఉంటాయి. తరచూ అలసటగా ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ఏ పేషెంట్ అన్నా ఏదైనా ఫిజిషియన్ దగ్గరికి, నా దగ్గరికి కానీ ఎవరి దగ్గరికన్నా అలసట అని వస్తే ఫస్ట్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మీ రక్తం కరెక్ట్గా ఉందా, షుగర్, బీపీ లాంటివి ఉన్నాయా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లం ఏముందని చెక్ చేసుకోవాలి. ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. B12 లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. విటమిన్ D లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఈ పెథలాజికల్ సిస్టమ్స్ అన్ని బాగానే ఉంటే నెక్స్ట్ సైకలాజికల్ స్ట్రెస్ ఏమైనా ఉందా, యాంగ్జైటీ లెవెల్స్ ఏమన్నా, డిప్రెషన్ ఉందని అసెస్ చేసుకోవాలి. స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉండి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నే అంటే గురక ఎక్కువ వస్తే వాళ్ళకి కూడా స్లీప్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, దానివల్ల కూడా అలసట ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నే ఉందా లేదా చూసుకోవాలి. కార్డియాక్ ఫంక్షన్ ఎలా ఉంది, పంపింగ్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఈ మల్టిపుల్ పారామీటర్స్ మనం చెక్ చేసుకుని ఏ పారామీటర్ అయితే ఆయన ఇబ్బంది పెడుతుందో పేషెంట్ని, అది మనం కరెక్ట్ చేసుకుంటే ఈ అలసట నుంచి మనం బయటపడగలుగుతాం. అలసట సమస్యగా మారినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? అలసటతో బాధపడే వాళ్ళకి ఫస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అలసటకి కారణం ఏంటని కనుక్కోవాలి. ప్రాపర్గా క్లినికల్ హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేసి దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్స్ చూసుకుని ఇవన్నీ కోరిలేట్ చేసుకుని ఏది ప్రాబ్లం అనేది ఫస్ట్ డిటర్మిన్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ B12, D3 డెఫిషియన్సీ ప్రాబ్లం అనుకోండి, దాన్ని రీప్లేస్ చేసి ఫాలోఅప్ చేసుకోవాలి ఎలా ఉందనేది. అలాగే అన్ని రిపోర్ట్లు బాగానే ఉన్నాయి, యాంగ్జైటీ లాంటిది ఉంది, దానికి మందులు పెట్టుకోవాలి, మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవాలి. సో ఒక పేషెంట్ అలసటతో వచ్చారంటే ఫస్ట్ కారణం కనుక్కోవడం ఇంపార్టెంట్, కారణం కనుక్కుని దాన్ని ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్, మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫాలోఅప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు కదా, ఇట్ టేక్ సమ్ టైం. అలసట రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అది పోవటానికి కూడా కొంత టైం పడుతుంది. అందుకని మనం ఇచ్చిన మందులు కానీ డాక్టర్ ఫాలోఅప్స్ కానీ చక్కగా తీసుకుంటే దాని నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. అలసటను తగ్గించటానికి ఆహారం, జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేయాలి? మనకు అలసట ఉండకూడదు, చక్కగా పని చేసుకోవాలి అంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం చేసే పని ఇంట్రెస్ట్గా చేయాలి, ఇష్టంతో చేయాలి. కోపంతోనూ అయిష్టంతో చేస్తే ఫస్ట్ అలసట వస్తుంది. రెండోది 6 to 8 hours పడుకోగలగాలి. మీకోసం మీరు ఒక అరగంట, గంట వ్యాయామం చేయాలి, అది మీకోసం, వేరే వాళ్ళ కోసం కాదు, మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మనం తినే ఫుడ్ షుగరు పదార్థాలు తగ్గించి తినాలి, ఉప్పు పదార్థాలు తగ్గించి తినాలి, తీసుకునే పదార్థాలు హెల్తీగా ఉండాలి. రెండోది ఏదైనా డిసీజెస్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, డెఫిషియన్సీ ఉన్నాయంటే తగినంతగా కరెక్ట్ చేసుకుని ఇవన్నీ మనం కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకోగలిగితే మనం అందరిలాగానే యాక్టివ్గా ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. అలసట మన ఒంట్లోని ఓపికను మొత్తం లాగేస్తుంది, ఒంట్లో అణువణువు డీలా పడిపోయేలా చేస్తుంది. ఓపలేని ఇలాంటి నీరసం వెనుక విటమిన్ల లోపాలు మొదలుకుని ప్రమాదకరమైన జబ్బులు కూడా దాగి ఉండొచ్చునని గుర్తుంచుకోవాలి. తరచూ అలసటగా ఉంటున్నప్పుడు ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకుని తగిన వైద్య సాయం తీసుకోవాలి.